సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓ నానా, ఏ నా మొహం చూడవా? మొహం తిప్పేసుకుంటున్నావు. సిగ్గు లేకుండా ఇంకా నిద్రపోతున్నాడు చూడు. లేవరా లేవరా. ఏం నానా పొద్దున హింసిస్తున్నావు? కొంచెం ప్రేమగా తట్టి లేపకూడదా? నువ్వు అలాంటి వాటికి లొంగే రకం కాదని తెలుసు, అందుకే ట్రీట్మెంట్. లేవరా. అయ్యో, నేను చెప్పాను లేమంటుంటే. నేను లేచాను కదా, నువ్వు కాస్త వెళ్ళు. దేనికి? అర్థం చేసుకోనా? ఏంటి అర్థం చేసుకునేది, పావు చేసుకునేది? ఫోటో చూడు, బట్టలు ఉండి లేనట్టు. వేరే ఫోటోలే దొరకలేదా తగిలించడానికి? త్వరగా రా. ముందు వీటి రూమ్ శుభ్రం చేయాలి. ముసలి ఫోటో తగిలించమంటారా ఏంటి? ఎలాగో నిషాతో కలిసి తిరగలేకపోతున్నాను, కనీసం కళ్ళు కూడా తిరగలేకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ బాబా. ఏం కావాలి? డాడీ నాకు అలాగే ఇంకా ఏం కావాలి చెప్పు. వదినా టిఫిన్ రెడీయా? అరవద్దు, రెడీ. అందులో ఏం పెట్టావేంటి? ఇడ్లీ ముల్లంగి సాంబార్. ఏ వదినా, ఇడ్లీ చేయడం తప్ప మీ అమ్మ నీకు ఇంకేం నేర్పించలేదా? నీకు ఇవి చాలే, ఎక్కువగా మాట్లాడితే రేపటి నుంచి ఇవి కట్టు. అంతా నా తలరాత. అమ్మా వెళ్ళొస్తాను. రే కార్తీ, ఒక నిమిషం. ఏంటమ్మా? నువ్వు వెళ్లేదారేగా తాతయ్యని హాస్పిటల్ వదిలేసిపోరా. అమ్మా, ఈ ముసలాయన ఎక్కడికి తీసుకెళ్ళినా బతికే ఛాన్సే లేదు. మరెందుకు డబ్బు టైం వేస్ట్ చేస్తావు? నేను వెళ్తున్నా. ఏం పిల్లాడు. చంపేస్తాను, ఫోన్ ఇచ్చేస్తాను. కొట్టంటే పళ్ళు రాలే. He was so shocked, you know. వీళ్ళమ్మ తెరని కంపార్ట్ చేస్తున్నాడే. మీరే మాట్లాడద్దు, వాడొచ్చి ఏం అవుతాడో చూద్దాం. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరూ నవ్వకూడదు. నేను ఎవరి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. చేస్తున్నాడే, ఎక్కడ బ్యాగ్ ఒకటి వేసుకొస్తున్నాడు. హాయ్ ఎవరిబడి. హాయ్. హాయ్ నిషా. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. చెప్పు కార్తిక్, ఏంటి విశేషం? నిషా, విశేషం అంటే Hey, don't hesitate. పర్వాలేదు చెప్పు, వీళ్ళంతా నా ఫ్రెండ్సే. నిషా, నిన్న రాత్రి ఒక భయంకరమైన డ్రీమ్. టీవీలో హారర్ సినిమా చూసావా? చచ్చా, ఆ డ్రీమ్ లో నువ్వే వచ్చావు. వావ్, ఇంట్రెస్టింగ్. ప్రామిస్, నిజంగా డ్రీమ్ లో నువ్వే వచ్చావు. దానికి ఎందుకు ప్రామిస్ చేయడం? ఓకే, వచ్చి ఏం చేశాను? వచ్చి నా రూమ్ లో నేను బెడ్ మీద పడుకోనున్నానా, నువ్వు వచ్చి నువ్వు నా కోసం కాఫీ తీసుకొచ్చావు. ఆ తర్వాత నువ్వు నేను. చెప్పు కార్తీక్. వదిలే నిషా, నాకు సిగ్గేస్తుంది. ఓకే ఓకే, ఈ రోజుకి నన్ను వదిలే, రేపు వచ్చి వింటాను. వస్తాను. బాయ్ కార్తీక్. బాయ్ బాయ్. చిత్రాలయకు వెళ్ళు. ఓకే. ఏంటి మామా, ఓవర్ ఫీలింగ్సా? నీకు నాకు ఇలాంటి విషయాలు డైలీ అలవాటే కదరా. నా విషయమే తీసుకో. నా లవర్ అనుకున్న రమణితో నా లవ్ గురించి చెప్పాలని తెగ ఫీల్ అయ్యేవాడిని. తర్వాత అది వేరే వారితో తిరుగుతోందని తెలిసి దేశం మొత్తం వినిపించేలా విషయాలు బద్దలు కొట్టేసి దాని పరువు తీసేశాను. అలాగే నువ్వు ఏదో ఒకటి చెయ్యి. హే మావా, ఇది నువ్వు అనుకుంటున్నట్టు ఫెయిల్యూర్ లవ్ కాదు. అదే కాక షేపు నా నిషా నా డ్రీమ్ గురించి అడుగుతానని చెప్పింది. అది మాత్రమే కాదు, ఏదో ఒక రోజు నా దగ్గరకు వచ్చి కార్తీక్ నువ్వే నాకు సరైన హస్బెండ్ అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుందిరా. సరే గానీ ఎక్కడే నుంచి ఫీల్ అవుతూ ఉంటావా, క్లాస్ వచ్చి అటెండెన్స్ వేయించుకుంటావా? నేను క్లాస్ కే వస్తాను. చూడండి రత్నం గారు, మేము ఎందుకు వచ్చామో చెప్తాను. మా అన్నయ్య గారు అబ్బాయి పేరు రవిచంద్ర. వచ్చే పాల్గొన మాసంలోగా పెళ్లి చేయాలని వాడి జాతకంలో రాసింది. మన కులంలో మా అంతస్తుకు తగ్గట్టుగా ఈ నెల్లూరు జిల్లాలో మీరొక్కరే ఉన్నారు. అందుకని ఈ విషయం మీతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుందామని వచ్చాం. ఆ అమ్మాయి తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. మీరు ఇల్లు వెతుక్కుంటూ రావడం సంతోషంగా ఉంది, కానీ విషయం ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చదువుకుంటోంది. చూడండి రత్నం గారు, మాకు ఆస్తిపాస్తులో కొదవేమీ లేదు. మీరు కూడా ఈ విషయంలో మాకేమాత్రం తీసుకోరు. ఇప్పుడు మన పిల్లలు చదివి ఉద్యోగం చేసి సంపాదించాలా? ఏదో గౌరవం కోసం చదివిస్తున్నాం, అందువల్ల వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమన్నా తప్పుగా మాట్లాడారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. నా ఉద్దేశం అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే మంచిదని. అలా అయితే అమ్మాయిని పిలవండి, తన అభిప్రాయం ఏమిటో కూడా కనుక్కుందాం. కాలేజీకి వెళ్ళింది. ఎక్కడ చదువుతోంది?
The total management is divided into 3 parts. The one is the cost, the other one is labor and expenses. The materials is divided into 2 parts. నమస్కారం namely, నమస్తే అండి. ఏం కావాలి మీకు? ఉమారాణిని చూడాలమ్మా. ఉమారాణి క్లాస్ నుంచి వెళ్ళిపోయి హాఫ్ అవర్ పైన అయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళ నాన్నగారికి సివియర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళింది. అవును, మీరెవరు? ఉమారాణి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమారాణి తండ్రి నేనేనమ్మా. ఎక్కడికి వెళ్ళిందబ్బా? రాను రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకి పంపించకుండా నిలిపేయాలండి. వాళ్లకు జరగకూడదు ఏదన్నా జరిగింది అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళ చేస్తాం. కుమారాణి, నువ్వు అన్నగా లేవు, నేను లవ్ చేయట్లేదు. ఏమిటి మాధవన్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఇంట్లో బాలేదా? అయ్యో, అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు వస్తుంది? నోరు తెచ్చి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఏమందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖి ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా? బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాభంగా పెంచడం నేను చేసింది. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టొగుడుగా కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడటానికి నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు అనుకో. వేరే నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అక్కడే ఉండాలి. సాయంకాలం నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే? ఓకే డాడీ. ఆ, మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న. కూర్చో. ఆ, విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమ్, ఉమను ఎంతో గారాబం చేసి పెంచారు. ఉమ్, ఇప్పుడు నా మాటే విన్నంటోంది. ఉమ్, పొట్టి గడుగ్గాయలా తయారైంది. ఉమ్. అదే భయంగా ఉందిరా. రేయ్, ఆ? ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న. పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, ఫుల్లుగా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాడ్డు, నా మాటకు తిరుగులేదు, అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా, ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనని ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. ఉమ్. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. రేయ్, ఏంట్రా? అవునరా,
అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు. అటువంటిది పట్టణం వచ్చి అల్లుడు ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దది చేస్తారు. ఆ తలనొప్పొద్దనుకుని నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఉమకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజు నుండి రేపు వెళ్ళొచ్చుగా? లేదురా, ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు చేరుకోగలను. ఉమ ఒంటరిగా ఉంటుందిరా, అది బయలుదేరి. కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. ఏయ్, ఈయన నా ఫ్రెండ్. నమస్కారం బాబు. ఈయన బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్, నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేనా? నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే. అరే, నా కూతురు పెళ్లిగా దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్, ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. వస్తానురా. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. రే, నెమ్మదిగా తీసుకెళ్ళు. అలాగేనన్నా. జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతాను సార్. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు, అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ కొట్టుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్, మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ కోసం బాగా అర్థం చేసుకున్నా. సార్, ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్ సీట్ బాబు. ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 ఇస్తాను సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. ఆ. అలాగే కొంచెం పుష్ చేయండి. బాగా సార్. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రండి విజయవాడ రాజమండ్రి నెల్లూరు వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్, ఆ బ్యాగ్ ఇవ్వండి. రండి సార్ రండి రండి బస్ బయలుదేరిపోతున్నారు రండి రండి సార్ రండి నెల్లూరు 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 సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి సార్ రండి రండి నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్ ఒక్క నిమిషం. ఏ వాటర్ ప్యాకెట్ సార్. సార్ వస్తున్నా సార్ 2 ప్యాకెట్లు ఇదిగోండి సార్ 2 ఇవ్వండి సార్. సంతోషం బాబు. ఊరికి వెళ్ళగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. మందు 10 రూపాయలు అవుతుంది సార్ నీళ్ళు కాఫీలు తాగేవాడంటే తాగి రావచ్చు. హలో హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా, అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరేవా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా. నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి, కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇది ఏ డిపార్ట్మెంట్? ఏ? ఎందుకు అడుగుతున్నారు అదే అన్నవుడి కింద లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్? మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి,
మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుంది అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం ఇంకో చోటికి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ వేసుకుంటాం. ఛే, మీరంతా ఎందుకు కాలేజీకి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి స్త్రీయా? పోరా. ఏ మరి అంత పొగరు మామా, ఇది నీకు అవసరం వదిలేరా. అవునురా ప్రీతి. రే మావా ప్రీతికి నేను గ్యారంటీ రే పోరా. ప్రీతికి నేనే గ్యారంటీ. ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మామా, ప్రీతికి నేను ఒక్కనే గ్యారంటీ. నేనే గ్యారంటీ. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను. హాయ్ తాతయ్య. కార్తీక్, కంగ్రాట్స్. ఎందుకు వదినా? అన్నకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్. నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఎంజాయ్. పెళ్లి కొడుకు వదినా. అమ్మా అమ్మా, ఏంటి వదిలేదు అంటోంది? నీ వదిన చెప్పింది నిజమేరా, మన రత్న అమ్మాయి గారు అమ్మాయి. ఎవరు? నేను బస్ ఎక్కించాను ఆయన కూతురా? ఎవరినటికి డిసైడ్ చేశారు? అయ్యో, నాకేం తెలియదు బాబు. వెళ్ళి మీ నాన్న అడుగు. నన్ను వదిలే బాబు. ఉండు, వెళ్ళి మీ ఆయన అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. ఎంతగా మేర? అదే, నన్ను ఎంత కమ్మారని అడుగుతున్నా. నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతోందేంటి? చెప్పేవు శ్రీరంగ నీతులు, దూరేవు దొమ్మర గుడిసెలను ఊరికే అనలేదు. ఏంటి ఆగుతున్నావు? నేనేం బాగట్లేదు. ఉదయం మీరు ఓవర్ యాక్ట్ చేసినప్పుడే అనుకున్నాను. మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే, మా అబ్బాయి చాలా మంచివాడు, నేను గీసిన గీత దాటడు అని. చెప్పుంటారు, తప్పకుండా చెప్పుంటారు. అవును, ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోబోయే నన్ను అడగాలి. నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని? నువ్వు అడగక్కర్లేదురా, నేను నీ కన్న తండ్రి, నాకు తెలిసి ఏం చేయాలో. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ నేను తలాడించలేను, నా వల్ల కాదు. నా మాట వినుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు, బయటకెళ్ళు. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. ఛే! ఉదయం 1.5 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని ఆ పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. ఏమండి, వెళ్ళి మాట్లాడండి. రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎవరికి తెలుసు? రే నిన్నే అడిగేది. రేయ్, అది నా షర్ట్ రా, కింద పడేయ్. గొప్ప షర్టు. ఎక్కడికి రా వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నన్ను ఇంట్లో ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తేగా. రే పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. పెద్ద ఏదో నిర్ణయించాడు, అది కొంచెం ఓపికగా వినకుండా వెళ్ళిపోతాను అంటావేంటి? ఏయ్, నువ్వు ఒట్టి పెరుకోడవి, నీకేం తెలియదు. రే ఆవేశపడి సీన్ క్రియేట్ చేయకు. ఇటు పో, ఏయ్, బయటికి వదలరా. రే పోరా, ఇవ్వరా, వెళ్ళరా. ఏ వచ్చే రేపై వాలి, నీ వచ్చి సీపై వాలి, నీ వచ్చే డీపై వాలి. దానికోసమే వెయిటింగ్. రేయ్, ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపొడి వేయరా? రేయ్, మీ తాత అండర్వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం కుదురుతున్నా. రేయరా మొక్క. భలే చెప్పేవరా మావా. సర్లేరా, నవ్వించాలి కానీ. హాయ్ కార్తీక్. రామా. రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు. నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకాం చేస్తుందట. ముందు షేక్ అండి, ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలే మూడోట్లో ఉంటే వీడొకడు హింస పెడుతున్నాడు. రే మామా, మా అందరికీ పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు మీ నాన్నే ఒక పిల్లని చూసించాడు, దానికి ఎందుకురా ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అది వదిలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట. ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టే కామన్ బాత్రూమ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రేయ్, అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తే ఎలా? ఏంట్రా నువ్వు అనేది? మావా, నేను సీరియస్ గా చెప్తాను రా. మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేరా గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపుంటే తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొనడానికి నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లని చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వల్ల నీ కోసం వల వేసి మరీ వెతుకుతున్నారు. నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మావా, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. అర్థం చేసుకోరా. చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆసిన్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా. నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది.
ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఉంది, నిషా. నిషానో ఆ అమ్మాయితో జడ్జినక జనారే జనక జనారే అంటూ పాటలు పాడుకోవా మావా నీ మంచి కూడా చెప్తాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా, దాన్ని వాయిదా వేయకు, మర్యాద ఒప్పేసుకో.